మాకు క్లియర్ అకౌంట్ కావాలి, ఎవరినన్నా మాట్లాడమనండి అని చెప్పని వాళ్ళు VPN మారుస్తారు. అయినా సైబర్ స్పెషలిస్టులు ఉంటే పట్టుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చిందో. అసలు చేయరే వీళ్ళు. ఇది ఒక రకం సైబర్ క్రైమ్. మన జిల్లాలో ఇది చాలా ఎక్కువ ఉంది, చాలా చాలా ఎక్కువ ఉంది. ఈ మోసాలు ఎందుకండి పోలీసు ఈ సైబర్ నేరాలు ఒక్కటన్నా తేల్చారా? ఒక్కటి తేల్చలా. అది మన పోలీసు వ్యవస్థ. దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇంకోటి ఈ లోన్ యాప్లు మరి ఏం చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు మనకు అర్థం కాదు. లోన్ యాప్లు తీసారన్నారు. ఎవడో లోన్ యాప్ ఏదో ఇండియన్ పేరు పెడతాడు, ఆ లోన్ యాప్ 10,000 ఇస్తాడు. 10,000 ఇచ్చి మొన్న ఇక్కడ నాకు ఒక కేసు వచ్చింది. ఆ లోన్ 10,000 తీసుకుంటే అదేదో 30,000 అవుద్ది 3 నెలలకో 6 నెలలకో. కట్టకపోతే ఒక అమ్మాయి క్లయింట్ అయితే ఆ అమ్మాయి ఫోటో ఉంటుంది వాళ్ళకి, ఆ ఫోటోకి ఇంక వేరే బట్టలు లేని అమ్మాయి ఫోటోలు పెట్టేసి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్లో కాంటాక్ట్స్ అవి తెలిసిపోతాయంట. వాళ్ళందరికీ గుడ్డలు లేకుండా వెళ్ళిపోతాయి. వన్ గర్ల్ కమిటెడ్ సూయిసైడ్. ఎవరు దీనికి బాధ్యుడు? పోలీసు కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఈ రకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఈ సైబర్లో ఈ లోన్ యాప్ క్రైమ్స్, నేను ఇప్ప నువ్వు ఇప్పు క్రైమ్స్, ఈ నార్కోటిక్ నీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి నువ్వు ఇచ్చేస్తున్నావు అని, ఇలాంటి క్రైమ్స్ ఇంత విపరీతంగా ఇది ఎక్కువ రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు. ఈ క్రైమ్స్ చేసే వాళ్ళందరూ మన హైదరాబాద్లో ఆయన పట్టుకున్నాడు. హైదరాబాద్ కమిషనర్ సంవత్సరానికి 1000 కోట్లు కొడేస్తున్నారంట నా కొడుకులాగా. హైదరాబాద్ నుంచే 1000 కోట్లు లాగేస్తున్నారంట గుజరాత్ వాళ్ళు. అంటే ఆ దొంగలు గుజరాత్లో ఉన్నారు. ఈ ఇంటెలిజెన్స్ వాడే దొంగలు గుజరాత్, రాజస్థాన్లో ఎక్కువ ఉన్నారంట. అది హైదరాబాద్ కమిషనర్ చెప్పాడు. ఇది నేనేమి రీసెర్చ్ చేసింది కాదు. మరి అంతకంటే ఎక్కువ క్రైమ్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఏం పీకుతున్నారు వీళ్ళు? ఆంధ్ర పోలీసు. సో ఈ పోలీసు పని చేయాలంటే నేను కూడా అనిత గారికి చెప్తా, ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్తాను. కానీ ఇది ఒక పెద్ద ర్యాకెట్. బలైపోయిన వాళ్ళు బలైపోతున్నారు. దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇండివిజువల్గా ఎవడో ఏం చేయలేడు. సో ప్రభుత్వానికి ఇది ఒక ఛాలెంజ్. పోలీస్ డిపార్ట్మెంట్, ద కన్సర్న్ మినిస్టర్ అండ్ ద చీఫ్ మినిస్టర్ మస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ప్రజలకి ఈ రక్షణ మనం ఇవ్వాలి. ఈ సైబర్ క్రైమ్స్ నుంచి రక్షణ. జేబులు కొట్టుకోడు, జేబులో ఉన్న 100 తీసుకెళ్తాడు. బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ జేబులో పెట్టుకెళ్ళదు కదా. ఈ జేబులు కొట్టి ఇవన్నీ కూడా పట్టుకుంటారు లేదో నాకు తెలియదు. కానీ ఎందుకంటే మరి చాలా చోట్ల జేబులు కొట్టి కూడా ఈవినింగ్ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేస్తారట అని అంటారు మరి. సో ఈ సైబర్ క్రైమ్ వాళ్ళని, ఈ కేటగిరీస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ని అరికట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఈ వరదలు 2 జిల్లాలకు సంబంధించింది. ఈ సైబర్ క్రైమ్ 2 రాష్ట్రాలకే సంబంధించింది. టు సమ్ ఎక్స్టెంట్ తెలంగాణ ఈజ్ ఎఫెక్టివ్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, ఆయన హైటెక్ సీఎం. సో కాబట్టి హైటెక్ సీఎం అనుకున్నప్పుడు ఈ హైటెక్ క్రైమ్స్ జరగకుండా ఎలాగ ఆపాలనేది హీ హ్యాస్ టు హ్యావ్ ఎ సెపరేట్ cyber police station, at least 1 or 2 in every district.